మా ఒక్క మనసు జూన్ 24th రిలీజ్ అవుతుంది. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నా ఫస్ట్ సినిమా కాబట్టి టెన్షన్ అంత ఎక్కువ లేకపోయినా ఫుల్ ఫైనల్ అవుట్పుట్ చూసుకోవాలి అన్న ఎక్సైట్మెంట్ మాత్రం డెఫినెట్గా ఉంది. నేను చాలా కథలు విన్నాను. అందులో ఒకటి రెండు మంచి కథలు ఉన్నా కూడా అందరితో మాట్లాడి ఆ సిచ్యువేషన్ ఏంటో కరెక్ట్గా లేక వదిలేసాను అనమాట కొన్ని ప్రాజెక్ట్స్. కానీ ఒక మనసుకి నేను ఎందుకు అంత స్ట్రాంగ్గా లాక్ అయ్యానంటే డెఫినెట్లీ సంధ్య అన్న క్యారెక్టరు చాలా వర్సటైల్ క్యారెక్టర్ అది. అంటే ఒక నాకు నిహారికగా సంధ్య క్యారెక్టర్ పోర్ట్రే చేయడం అనేది నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అంటే ఇంత డెప్త్ ఉన్న ఒక క్యారెక్టర్, ఇంత మెచ్యూరిటీ ఉన్న ఒక క్యారెక్టర్ నేను ప్లే చేస్తే నా డెబ్యూ మూవీ లాగా నాకు ప్రౌడ్గా అనిపిస్తుంది. నేను ఈ క్యారెక్టర్తో ఎంటర్ అయ్యానని. అండ్ డెఫినెట్లీ మా నాన్నకి, మా ఫ్యామిలీ వాళ్ళకి అండ్ 100% మా ఫ్యాన్స్కి కూడా అది నచ్చుతుంది అని ఆ డెసిషన్ తీసుకున్నాను. హీరోయిన్స్ వచ్చారండి, కానీ వాళ్ళకి ఏ రీజన్ ఉందో కానీ ఎక్కువ మూవీస్ చేయలేదు. వచ్చినా కూడా ఇలా ఒక ఫ్యామిలీ నుంచి, ఫిలిం ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా నాకు చేయాలని అనిపించినా కూడా, చాలా ఇయర్స్ నుంచి చేయాలనిపించినా కూడా అది కరెక్టో కాదో నాకే తెలియలేదు. ఒక చిన్న ఏజ్లో అడగాల, మేబీ ఇది ఊరికే ఒకప్పుడు డాక్టర్ అలా చదవాలనుకున్నాను, ఇది కూడా అలా వచ్చిపోయే లాంటి కోరికేమో అనుకున్నాను. కానీ ప్రొడక్షన్ అంటే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. నాకు ఫస్ట్ బేసికలీ మూవీస్ మీద ఇంట్రెస్ట్, అలాగే స్టార్ట్ అయింది ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్. సో దాంతో సినిమాలు షూటింగ్కి వెళ్ళి చూడడం అదంతా అయిన తర్వాత మేబీ నాకు అనిపించింది మేబీ నాకు యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఏమో అని. అలా ఒకరోజు నాన్న అడిగితే, ఆబ్వియస్లీ ఇప్పటి వరకు ఇంట్లో నాకు తెలిసి ఎవరు అడుగుండరు. సో అడిగితే ఏంటి షోరా అని. దాని తర్వాత పెద్దనాన్న వాళ్ళందరితో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి సీఎమ్మ అబ్బాయిలకి నిజంగా ఈ ఇండస్ట్రీలో రావడం కొంచెం ఈజీ, అమ్మాయిల కంటే కష్టం అని కాదు కానీ అబ్బాయిలకి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది కంపేర్ చేస్తే. సో నీకు గుడ్ ఇవంతా జరుగుతుంది, బ్యాడ్ కొంచెం ఇవి కూడా ఉంటాయి. సో నువ్వు వాటన్నిటికీ రెడీ అయితేనే యూ హ్యావ్ టు డూ ఇట్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమైనా ఇట్స్ యువర్ లైఫ్ కాబట్టి డెసిషన్ ఇంకా లాస్ట్ వీక్ నాకు వదిలేశారు. నేను ఇంకా మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి వచ్చేసాను. ఫస్ట్ రీజన్ నేను ఈ స్టోరీకి అట్రాక్ట్ అయింది కూడా అదే రీజన్. నేను ఇంత ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఫ్రాంక్గా, దట్ నేను మరో చరిత్ర సినిమా చూడలేదు, గీతాంజలి ఒక్కటే చూశాను. కానీ మేము కానీ మా డైరెక్టర్ కానీ ఈ మూడు మూవీస్ గురించే మాట్లాడతాం, మరో చరిత్ర, గీతాంజలి అండ్ ఒక మనసు. ఎందుకంటే మేము ఆలోచిస్తున్నాం, సార్ మనలాంటి మూవీ ఇంకేమైనా ఉండిందా సార్ అంటే, మాకు ఈ రెండు మూవీసే ఎక్కువ కొంచెం క్లోజ్గా అనిపిస్తున్నాయి అనమాట. మా మూవీ గురించి మేము ఎక్కువగా మాట్లాడడం కాదు కానీ నిజంగా నాకు పర్సనల్గా. సో లేదు, నాకు ఎక్కడ సిమిలారిటీ కనపడలేదు, అందుకనే నాకు ఇంకా నచ్చింది కూడా. దిస్ ఫిలిం డెఫినెట్లీ సంధ్యా క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 80% ఆఫ్ ద మూవీ మీరు చూసినట్టయితే సంధ్య ఇంకా సూర్య మా ఇద్దరు క్యారెక్టర్సే ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ ప్యూర్లీ అ లవ్ స్టోరీ. ఇంకా ఏ అదర్ సబ్ప్లాట్స్ ఎక్కువ ఇంటర్వెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. బేసిక్లీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎంత ఉంది అంటే మీరు సంధ్యాని చూసిన తర్వాత అందరూ చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. అరే అమ్మాయి అంటే ఇలా ఉండాలి కదా, ఇంత పద్ధతి, ఇది కదా అమ్మాయి అంటే అన్నట్టు. నేను సినిమాలు చెప్పేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ లవ్ బిట్వీన్ అ బాయ్ అండ్ అ గర్ల్. సంధ్య వాట్ షీ గివ్స్ టు సూర్య, మీరు ఒక ఫాదర్ ఒక డాటర్కి ఇచ్చే లవ్లో కూడా మీకు అదే ప్రేమ కనిపిస్తుంది. సో అందుకని అన్నాను, మీరు మా సినిమాలో ఎక్కడ చూసినా మీకు స్వచ్ఛంగా ప్రేమలా కనిపిస్తుంది కానీ ఎక్కడ కొంచెం ఎబ్బెట్టుగా ఏంటిలా ఉంది అని ఎక్కడ అనిపించదు. ఎందుకంటే చాలా మటుకు పేరెంట్స్ పిల్లల్ని లవ్ స్టోరీస్కి తీసుకెళ్ళడానికి అలా ఆలోచిస్తారు. అబ్బా ఇప్పుడు లవ్ స్టోరీ పిల్లతో అక్కడ ఏం వస్తుందో, ఏ సీన్లో నాకు ఆక్వర్డ్గా ఉంటుందో మా నాన్నతోటి కానీ మా అమ్మతోటి కానీ, ఈ సినిమాలో ఏ సీన్ అలా ఉండదు. నిహారిక ఇంట్లో ఒకటి, డెఫినెట్లీ డి జూనియర్స్ మా టీవీ షోస్లో ఒకటి, అండ్ ఇప్పుడు మూవీ చేసేది ఒకటి. నాకు మూవీలో అయితే సంధ్య అనేది స్క్రిప్ట్, ఈ సినిమాలో సంధ్య క్యారెక్టర్ ఇలా ఉండాలి అని చెప్పిచ్చారు. నెక్స్ట్ సినిమాలో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. సో దాన్ని బట్టి నేను మోల్డ్ అవ్వాలి, అది యాక్టర్ చేయాల్సింది. టీవీ షోలో ఏంటంటే ఇట్ ఈస్ మోర్ ఆడియన్స్లోకి వెళ్ళాలి. యాంకర్ అనే వ్యక్తి మనకి అలాగే ఉండరు,
యూనో యాంకర్ అంటే గట్టిగా మాట్లాడాలి, యాంకర్ గట్టిగా మాట్లాడితేనే షో కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. టీవీలో చూసే జనాలకి యాంకరింగ్ ఓకే మెల్లగా మాట్లాడితే ఎవరికి ఎక్కదు, కాబట్టి నేను అలా మాట్లాడాలి కంపల్సరీ. మీరు అనుకుంటున్నారు చూసి ఓ ఈ అమ్మాయి ఎప్పుడు ఇలాగే అరుస్తూ ఉంటుంది, నన్ను చాలామంది అలా అది మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకు మెల్లగా మాట్లాడినంటే మీరు దగ్గరే ఉన్నారు కదా, నేను ఎందుకు గట్టిగా మాట్లాడాలి అని. అది షో కాబట్టి నేను అలా చేయాలి. సో డెఫినెట్లీ ఒక డిఫరెన్సియేషన్ అంటూ ఉంటుంది. టీవీలో పర్సనల్ లైఫ్ అండ్ మూవీస్ అనేది డెఫినెట్లీ ఒక డిఫరెన్సియేషన్ ఉంటుంది. నేను ఫ్యాన్స్తో మాట్లాడినప్పుడు మాత్రం బ్లడ్ బ్యాంక్లో మా నాన్నగారిని కలిశారనమాట. ఒక 10-20 ఫ్యాన్స్ అలా మా నాన్నగారిని కలిశారు. అప్పుడు మా నాన్న ఫోన్ చేసి నాకు స్పీకర్లో పెట్టారు ఫ్యాన్స్తో మాట్లాడేది. మా నాన్న మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అసలు అనేది మాట్లాడిన తర్వాత మా నాన్న దానికి ఆన్సర్ చెప్పిన తర్వాత నాతో మాట్లాడినప్పుడు నాకు అప్పటి వరకు ఉన్న ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఫ్యాన్స్తో ఆ రోజు మాట్లాడిన తర్వాత డెఫినెట్గా పోయిందని చెప్పాలి. ఎందుకంటే ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చారంటే జస్ట్ వాళ్ళ వర్డ్స్లోనే, అది నిజంగా వాళ్ళు యాక్షన్ లాగా చెయ్యకపోయినా వర్డ్స్తోనే నాకు ఎంత స్ట్రెంగ్త్ అనిపించిందంటే, అమ్మ మీరు వరీ కాకండి, మేము మీకు ఎప్పుడు ఉంటాం, పెద్దనాన్న గారిని చూసుకున్నాం, డెఫినెట్లీ ఇండస్ట్రీలోకి మీరు వస్తుంటే ఒక మా సిస్టర్ లాగా వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని డెఫినెట్గా ప్రొటెక్ట్ చేస్తాం, మీ ఆశ కాబట్టి మీది మీ ప్యాషన్ కాబట్టి మీరు ఎలాగైతే నేను డాక్టర్ చేస్తా అంటే ఫ్యాన్స్ వచ్చి ప్రాబ్లం చేయరు, ఎవరికి ప్రాబ్లం ఉండదు. నిహారిక డాక్టర్ అయింది లేకపోతే కలెక్టర్ అయింది ఏదో ఒకటి అనుకుంటారు. వాళ్ళు ప్రెషర్ కాదండి, బేసిక్లీ కొంచెం భయపడరనే చెప్పాలి. ఎందుకంటే మీకు నాకు తెలియంది కాదు, ఇండస్ట్రీలో ఒక గ్లామర్ ఫీల్డ్లో హీరోయిన్ అనే వ్యక్తిని ఎలా చూస్తారో ఇట్స్ నాట్ కొత్త ఏం కాదు, మనకు తెలిసిందే. సో వాళ్ళకి మేబీ అదర్ పీపుల్ మా అన్నయ్య గారి కూతురు కాబట్టి మా కూతురు లాగా కాబట్టి నన్ను అలా చూడడం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు అది భయపడ్డారు. బట్ వన్స్ ఐ టోల్డ్ దెమ్ నా గ్లామర్ రోల్స్ అన్ని ఇంట్రెస్ట్ లేదు, నా మెయిన్ ఫోకస్ ఇస్ యాక్టింగ్, నేను అందుకని వచ్చా ఇండస్ట్రీలోకి అని చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో సినిమా స్క్రిప్ట్ వినినప్పుడు కూడా నేను చాలా న్యూట్రల్ మైండ్ తోటి వినడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఏ స్క్రిప్ట్ అయినా వినడం అలా స్టార్ట్ చేయడం ఉత్తమం అని నేను నమ్ముతాను. సో అలా స్టార్ట్ చేశాను. చెప్తున్నారు ఆయన, నాకు డైరెక్టర్ కమర్షియల్ సక్సెస్ కాదు దాంతో మ్యాటర్ అవ్వదు, నా క్యారెక్టర్ ఎలా ఉంది ఆయన చెప్పే విధంగా, కొంతమంది డైరెక్టర్స్ చెప్పే విధంగా తెలిసిపోతుంది వాళ్ళు ఎలా పోర్ట్రే చేస్తారు. ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఆయన స్టోరీ చెప్పిన తర్వాత నాకు ఎంత నచ్చిందంటే ఇమీడియట్గా అది ఒక డే కూడా టైం తీసుకొని ఇమీడియట్గా సెట్ సార్ నేను ఈ సినిమా చేస్తానండి అని చెప్పాను అనమాట. సో అది కొన్నిసార్లు ఎక్కువ థాట్ ఉండదు కొన్ని డెసిషన్స్కి, ఈ డెసిషన్ అలాగే అయింది. నేను ఎంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా మేబీ ఫస్ట్ సినిమా మా ఫ్యామిలీ మీద ఉన్న ఇష్టంతో చూస్తారేమో, కానీ నెక్స్ట్ సినిమా నుంచి నా యాక్టింగ్ బాగాలేకపోతే థియేటర్కి ఒక మనిషి ఒక పూరుకు కూడా రాదు, నేనే వెళ్ళను. నిజంగానే మా అన్న సినిమా అయినా కానీ మా అన్న అని చెప్పి నేను సినిమా ఒక్కసారి చూడగలుగుతానండి, నిజంగా బాగాలేకపోతే ఎన్నిసార్లు అని చూస్తాను. సో డెఫినెట్లీ ఆడియన్స్ కూడా ఓకే మన అమ్మాయి అని అన్నిసార్లు చూడరు. నిజంగా నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోగలితేనే వాళ్ళని థియేటర్ దాకా రమ్మంటాను, రప్పించగలుగుతాను నేను యాక్టింగ్ తోటి. సో నాకు తెలిసి ఎవరు ఇంపార్టెంట్ అంటే కంటే మూవీ హీరో అని చెప్పాలి మా విషయంలో. డెఫినెట్లీ ద రీజన్ ఐ చూస్ దిస్ మూవీ ఆల్సో అందే, మూవీయే హీరో, స్క్రిప్టే హీరో. ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క అవసరం ఉంటుంది. లైక్ ఈ మూవీలో హీరోయిన్ షీ హ్యాస్ టు బీ గ్లామరస్, ఆ అమ్మాయి అందంగా కనపడాలి, షీ హ్యాస్ టు డాన్స్ లైక్ దట్. నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నేను వేరే హీరోయిన్స్ గురించి నేను ఎలా మాట్లాడతాను. ఒక మనసు అనేది అంటే మాకేంటంటే మా క్రూలో ఎవరిని అడిగినా కొన్ని క్వశ్చన్స్కి అందరూ ఒకేలాగా ఆన్సర్ చేస్తాం, ఎందుకంటే మేము ఆల్రెడీ మాట్లాడుకుని ఉన్నాం కాబట్టి. ఇండివిజువల్కి ఒక్కొక్కరికి ఒక మనసు ఉంటుంది, బట్ ఒకసారి పెళ్ళి అలాంటి ఒక రిలేషన్లోకి వచ్చిన తర్వాత ఇద్దరు మనసు ఒకటే. సో అలా మా సంధ్య సూర్య ఇద్దరు మనసు ఒకటే అని ఒక మనసు. 23rd ప్రివ్యూ ఉంటే చూస్తారు, లేకపోతే 24th వేస్తే 24th. అందరు ఫ్యామిలీ అంతా మా ప్రతి మూవీకి ఫ్యామిలీ అందరికీ ప్రివ్యూ ఉంటుంది. నాకు యాక్చువల్లీ పక్కన ట్యాగ్ లాగా ఉండడం ఇష్టం లేదు, బట్ డెఫినెట్లీ మెగా అనేది ఎంత ప్రెస్టేజియస్ నాకు తెలుసు. అది ఒత్తినే ఓవర్ ద నైట్ ఒక రాత్రిలో వచ్చేసింది కాదు చిరంజీవి గారికి, ఎంతో కష్టపడితే కానీ ఆ ట్యాగ్ రాలేదు. అండ్ నేను అదంతా సులువుగా తీసుకోలేను, మెగా అన్నది తీసుకోవడానికి కూడా నాకు అర్హత ఉండాలి.
నాకు నిజంగా అది అనిపించినప్పుడు నేనే చెప్పుకుంటాను నేను మెగా అమ్మాయి అని. యా చాలా కంఫర్టబుల్గా నడిచింది మా షూట్. మోస్ట్లీ హైదరాబాద్లో జరగలేదు, మొత్తం వైజాగ్ అలా జరిగింది కాబట్టి అంత ఎక్కువ అవుట్ సైడ్ క్రౌడ్ లేదనే చెప్పాలి. బీచెస్లో మాకే సెట్స్ వేసేయడం జరిగింది కాబట్టి లేదు అంత టెన్షన్గా లేదు, కూల్గానే జరిగింది మా షూటింగ్ అంతా. ఏం భయం లేదు, బాగా చూసుకున్నారు, కానీ డెఫినెట్లీ బాగా చూసుకున్నారు. ఇబ్బంది పడిన సందర్భాలు అసలు ఏం లేవండి, అస్సలు ఏం లేదు, చాలా బాగా జరిగింది మా షూట్. నేను ఒక స్క్రిప్ట్ వింటుంటే 2 ఆస్పెక్ట్స్ నా తలలో ఎప్పుడు ఉంటాయి. ఒకటి మా నాన్న, ఇంకోటి మా ఫ్యాన్స్. వాళ్ళిద్దరికీ నేను ఇది చేస్తున్నాను, నేను ఈ సినిమా ఒప్పుకున్నాను అంటే ఫస్ట్ రీజన్ వాళ్ళిద్దరు. వాళ్ళు చూసి అరే మేము మా అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ఓకే చేసిన అనేది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే నేను వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అది, నేను నా సైడ్ నుంచి వాళ్ళకి ఇవ్వగలిగింది అదే. యాజ్ నన్ను నమ్మినందుకు, నన్ను ట్రస్ట్ చేసి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు నేను వాళ్ళకి ఇవ్వగలిగేది అదే. సో వాళ్ళకి ఇబ్బంది కలిగించే లాంటి రోల్స్, క్యారెక్టర్స్ ఐ నెవర్ డూ. ఎంత నాకు సినిమా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా యాక్టింగ్ పరంగానే వెళ్తాను, కానీ అవి నాకు ఇంట్రెస్ట్ లేదు. యాక్చువల్లీ నెంబర్ 1 నాకే చేయాలని లేదు, ఆల్రెడీ చెప్పాను, గ్లామరస్ రోల్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ హియర్ టు యాక్ట్. కెరియర్ నేను చూస్ చేసుకుని నా పర్సనల్ అయితే నేను ఇంట్లో వాళ్ళని కూడా ఎవరిని అడిగేదాన్ని కాదు. నేను బయటకి పానీపూరి తినాలనుంది, నేను వెళ్తాను అంటే అది నాకు అప్పుడు తినాలనిపించింది కాబట్టి వెళ్తాను, కానీ చిరంజీవి గారు ఫోన్ చేసి డాడీ నేను పానీపూరి తింటాను, కళ్యాణ్ బాబు నేను పానీపూరి తింటాను అడగను. ఇట్స్ అ వెరీ స్మాల్ డెసిషన్, నా ఓన్ పర్సనల్ అంటున్నాను. బట్ మూవీ చేయడానికి నాకు చాలామంది హెల్ప్ చేశారు, చాలామంది ఒక అమ్మాయిగా సపోర్ట్ చేశారు కాబట్టి నేను వాళ్ళ దృష్టిలో 100% పెట్టుకోవాలి. చూస్ చేసుకున్నా కూడా ఆ సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో ఉండలేం కదండి. ఇన్స్పిరేషన్ అనేది చాలా పెద్ద వర్డ్, కానీ ఒక అమ్మాయి వచ్చి నేను కూడా షార్ట్ ఫిల్మ్స్ చేశాను అక్క, యువర్ మై ఇన్స్పిరేషన్ అంటే అది ఒక మంచి ఫీల్ అంతే. మా అన్న అమెరికా నుంచి నిన్న నైటే వచ్చాడు, దుబాయ్ అమెరికా వెళ్ళి నిన్న నైటే వచ్చాడు. సో సినిమా అన్న ఇంకొక 6 రోజుల్లో ఉంది అంటే నీకు టెన్షన్గా ఉందా అని అడిగాడు. లేదు, ఆబ్వియస్లీ ఉంటుందండి, టెన్షన్గా ఉందా అంటే లేదు అన్నాం. కానీ పర్సనల్గా ఈ ప్రమోషన్స్లో నిజంగా చాలా బిజీగా ఉండి 1-to-1 కాన్వర్సేషన్ అయితే ఎప్పుడు జరగలేదు ఈ మధ్యన. బట్ డెఫినెట్లీ నాకంటే వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తారనే చెప్పాలి. నేను 2 సినిమాలు చేసినా 3 సినిమాలు చేసినా నాకు నిజంగా ఒక వెనక్కి తిరిగి చూసుకుంటే అరే మంచి సినిమాలు చేశాను చాలు, ఎక్కువ చేయకపోయినా నేను ప్రౌడ్గా నా క్యారెక్టర్ నేను అలా చేశాను, నాకు ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూవీస్ ఉంటే చాలు. సో నాకు లాంజిటివిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఐఎమ్ నాట్ స్టిక్కింగ్ టు తెలుగు ఓన్లీ, ఐఎమ్ రియలీ ఓపెన్ టు మలయాళం ఆర్ తమిళ్ అదర్ ఇండస్ట్రీస్. కాబట్టి డెఫినెట్లీ వస్తాయని అనుకుంటున్నాను. తెలుగు కూడా ఈ మధ్యన మంచి స్క్రిప్ట్ ఉన్న క్యారెక్టర్స్ని, అంత కమర్షియల్ కాకపోయినా సినిమాస్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మధ్యన ఆడియన్స్. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ వస్తాయి మంచి స్క్రిప్ట్స్. నేను డెఫినెట్లీ టీవీ అనేది నా లైఫ్లో చాలా పెద్ద పార్ట్ ప్లే చేసింది, ఎందుకంటే నేను జనాలకి క్లోజ్ తీసుకెళ్ళింది టెలివిజన్ కాబట్టి అది నేను ఎప్పుడు మర్చిపోను. బట్ ప్రస్తుతానికి నేను ఎలాంటి మనిషి అంటే నేను ఎప్పుడు లాంగ్ టర్మ్ గోల్స్ లాగా పెట్టుకోను. అంటే ఒక 5 years తర్వాత ఇలా చేయాలి, 10 years అలా చేయాలి నేను ఎప్పుడు పెట్టుకోను. బట్ ప్రెజెంట్లీ రైట్ నౌ నేను మూవీస్లో ఉన్నాను కాబట్టి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం, ఎలాంటి క్యారెక్టర్స్ని చేయడం అనేది నా ఫస్ట్ ప్రయారిటీ ఉంది. రైట్ నౌ మూవీస్ ఈజ్ వాట్ ఐమ్ థింకింగ్. చిన్నప్పటి నుంచి చాలా మూవీస్ చూశాను, కానీ ఎక్కువ శాతం చూసిన మూవీస్ అయితే మా ఫ్యామిలీవే కాబట్టి కమల్ హాసన్ గారు. నేను యాక్టర్, కరెక్ట్, నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. సో నాకు ఒక యాక్టింగ్ పరంగా నాకు రోల్ మోడల్ ఉన్నారు, కానీ హీరో పరంగా లేరు. అది కరెక్టో కాదో కూడా నాకు తెలీదు, కానీ నా యాక్టింగ్ వైజ్ నా రోల్ మోడల్, నా కెరియర్లో హార్డ్ వర్క్ చేయాలి అన్న రోల్ మోడల్ మాత్రం డెఫినెట్లీ చిరంజీవి గారు. నాకు ఒక హీరోయిన్ రోల్ మోడల్ అంటూ లేరు. నేను ఆ సినిమా ఒప్పుకున్న తర్వాత నాకు 1 month గ్యాప్ ఉండిందండి. ఆ 1 monthలో అరుణ భిక్షు గారి దగ్గర చేశాను. అడిగి యాక్టింగ్ టిప్స్ ఇచ్చేదానికంటే నేను చూసి నేర్చుకున్నది చాలా ఉంది. సో నాకు అది చాలా పెద్ద లెసన్ అనే చెప్పాలి. ఒక మనసు అనేది ఆయనకు ఒక బ్రెయిన్ చైల్డ్ లాగా, ఆయన దీని మీద వర్క్ చేస్తూ దీని మీద చాలా ఇయర్స్ కూర్చున్నారు కాబట్టి ఆయనకు తెలుసు ప్రతిదీ ఎలా ఉండాలి, ఆయనకు క్లారిటీ ఉంది సినిమా మేకింగ్లో. అండ్ డెఫినెట్లీ చాలా కంఫర్టబుల్గా ఉండింది నాకు డెఫినెట్లీ షూటింగ్ సెట్లో. ఒక ఫస్ట్ మూవీ అంటే కొంచెం భయం ఉంటుంది కదా, ఆ భయం కూడా లేకుండా నేను ఫుల్గా సంధ్యా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాను కాబట్టి నాకు ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉండింది. నాగశౌర్య ఈజ్ వెరీ క్వైట్. అంటే బేసికలీ నేను ఫస్ట్ కలిసినప్పుడు కోపం ఎక్కువ ఏమో అనుకున్నాను. అంటే కోపం కాదు,
మాట్లాడడం వెరీ రిజర్వ్డ్ అనుకున్నాను. బట్ మాకు 33 days స్టార్టింగ్ షూట్లో మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకా వీ డెంట్ హ్యావ్ అ చాయిస్, వీ హ్యాడ్ టు టాక్. సో అప్పుడు వెరీ నైస్ గై. నాకు కొన్ని సీన్స్లో నిజంగా చాలా యాజ్ అ కో యాక్టర్ ఎంత బాగా హెల్ప్ చేయాలంటే అంత బాగా హెల్ప్ చేశారు. ఇన్ అ ఫ్యూ సీన్స్ డెఫినెట్లీ నాకు కష్టమైన సీన్స్ ఫస్ట్ మూవీ కాబట్టి. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.